మీ మొబైల్లోని మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో కేవలం 2 నిమిషాలలోని మీ ఆధార్ కార్డ్‌ని మీ మొబైల్‌లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చాలా సింపుల్‌గా అయితే చేసి చూపిస్తానన్నమాట నేను. ఇందుకోసం మీరు మీ అఫీషియల్ యూఐడీఏఐ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేస్తే చాలు. మీ ఆధార్ కార్డ్ అనేది ఈ పీడీఎఫ్ ఫార్మాట్‌లోనైతే డౌన్లోడ్ అయిపోతుందన్నమాట. మీరు ఎలా పీడీఎఫ్‌ని ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకైతే పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటి భయ్యా నేనైతే పాస్వర్డ్ పెట్టుకోవాలి, నాకు ఆ పాస్వర్డ్ తెలవదు అంటే, నేనైతే ఇక్కడ మీకు చాలా సింపుల్‌గా అయితే ఆ పాస్వర్డ్ ఏంటో మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలో ఎంటర్ చేసి నేనైతే మీకు ఇక్కడ చేసి చూపిస్తాను కదా! మీరైతే సింపుల్‌గా అయితే ఈ వీడియోని చూడండి. కాబట్టి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్‌గా చాలా సింపుల్‌గా అయితే నీకు చెప్తాను. సో మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీతోనైతే ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మన ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ మొబైల్లో మన క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ ఉంటుంది కదా, క్రోమ్ బ్రౌజర్ అనేది లేకపోతే మీ ఇష్టం వచ్చిన ఒక అప్లికేషన్ ఏదో ఒకటి అయితే క్రోమ్ బ్రౌజర్ లాంటిది ఓపెన్ చేసుకోండి. నేనైతే మీ ముందు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, మీ ముందు అయితే ఇలా ఒక ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్ అని చెప్పేసి వస్తుంది కదా, సింపుల్గా అయితే మీరు దీనిపై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు, మీకైతే ఇక్కడ గూగుల్ అకౌంట్ అయితే సెర్చ్ బార్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు సింపుల్గా అయితే ఇక్కడ ఒకటి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. యూఐడిఏఐ అని సెర్చ్ చేయండి. సింపుల్గా సెర్చ్ చేసిన తర్వాత మీ ముందు అయితే ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మీరు చూడవచ్చు, యూఐడిఏఐ అని వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ యూఐడిఏఐ అని వెబ్సైట్ వస్తుంది. అయితే సింపుల్గా అయితే మీరు దానిపై క్లిక్ చేసుకోండి. దానిపై ఎలా క్లిక్ చేస్తారో మీ ముందు అయితే కొన్ని అయితే ఇలాంటి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, మీ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇంగ్లీష్ పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు, నా ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇలాంటి అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడైతే కొన్ని అయితే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూడవచ్చు, ఇక్కడ గెట్ ఆధార్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ గెట్ ఆధార్ అని సింపుల్గా దాని కింద మీరు చూడవచ్చు, ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్గా అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ పై క్లిక్ చేసుకోండి. నేను ఎలా ఈ డౌన్లోడ్ ఆధార్ పై క్లిక్ చేస్తానో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, నా ముందు అయితే మరి ఒక పేజ్ అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడైతే సింపుల్గా మీరు చూడవచ్చు, ఇక్కడ కొన్ని అయితే ఆప్షన్స్ అయితే ఇక్కడ చెప్పేసి వస్తుంది. ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్, విర్చువల్ ఐడి నెంబర్ అని. సింపుల్గా మీరు అన్నింటిని ఇగ్నోర్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఆధార్ నెంబర్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, సింపుల్గా అయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, కింద క్యాప్చా అని చెప్పేసి వస్తుంది కదా, క్యాప్చా అని. సింపుల్గా అయితే మీరు క్యాప్చా కూడా ఫిల్ చేసుకోండి. క్యాప్చాని అయితే ఇక్కడ సింపుల్గా ఫిల్ చేస్తాను. మీరు చూడవచ్చు, మీ ముందే ఫిల్ చేస్తాను. 6BCA33 ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్చా ఫిల్ చేసుకున్న తర్వాత మీరు చూడవచ్చు, మీరైతే ఏ ఒక ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మీకు ఇచ్చారో, ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఒక మొబైల్ నెంబర్కి అయితే లింక్ అయి ఉంటుందన్నమాట. ఆ లింక్ అయిన మొబైల్ నెంబర్కే మీకు ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. నేను సింపుల్గా అయితే ఇక్కడ మీరు చూడవచ్చు, సెండ్ ఓటీపీ అని ఒక ఆప్షన్ వచ్చింది కదా, నేను సింపుల్గా అయితే సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తాను. నేను ఎలా ఈ సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తానో, నా ఓటీపీ అనేది ఆ ఆధార్ కార్డ్ నెంబర్కు ఏ లింక్ అయి ఉంటుందో మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయిన దానికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు, నేనైతే సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత నా మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు, పైన అయితే ఒక ఓటీపీ అనేది వచ్చింది. నేనైతే సింపుల్గా అయితే ఇక్కడ ఓటీపీ అనేది దాన్ని నేను ఓపెన్ చేస్తాను. నేను ఎలా ఓటీపీ అనేది ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు, నా ఓటీపీ అనేది ఇక్కడ రావడం జరిగింది. నేను సింపుల్గా ఇక్కడ నా ఓటీపీ అనేది నేను కాపీ చేసుకుంటాను. ఓటీపీ కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు, కింద అయితే ఒక ఆప్షన్ వస్తుంది, ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి. ఎంటర్ ఓటీపీ అనే కాడ ఇక్కడ నేనైతే సింపుల్గా నా ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను అన్నమాట. నేను ఎలా నా ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తానో, ఎంటర్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఒక అయితే ఆప్షన్ చెప్పేసి వస్తుంది. ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి సింపుల్గా ఇక్కడ వెరిఫై డౌన్లోడ్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు, మీ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఒక 2-3 సెకండ్స్లో అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు, నా ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది అనమాట. పైన ఒక ఆప్షన్ వచ్చింది, ఫైల్ డౌన్లోడ్ అని చెప్పేసి. సింపుల్గా అయితే మీరు ఈ డౌన్లోడ్ ఓపెన్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, ఇక్కడ ఫైల్ అని. సింపుల్గా అయితే మీరు దీన్ని ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ఆధార్ కార్డ్ అని ఇక్కడ అయితే ఒక ఆప్షన్ వచ్చేసింది కదా, ఇక్కడ ఏంటంటే దిస్ ఫైల్ ఈజ్ ప్రొటెక్టెడ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి వచ్చింది. ఫ్రెండ్స్ మీరైతే మీ ఆధార్ కార్డ్కి అయితే పాస్వర్డ్ అయితే పెట్టుకోలేదు, కాకపోతే ఈ పాస్వర్డ్ ఏంటి భయ్యా, నాకైతే ఈ పాస్వర్డ్ తెలియదు, ఈ పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేసుకోవాలంటే నేను ఇక్కడ చెప్తాను, మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీ
ఆధార్ కార్డ్ అనుకోండి. మీ ఆధార్ కార్డ్‌లో మీ పేరు ఉంటుంది కదా! లైక్ రమేష్, ఆకాష్ అని చెప్పేసి ఇట్లా. ఫస్ట్ అయితే మీ యొక్క పేరు ఉంటుంది కదా! మీ ఫస్ట్ నేమ్ అయితే రమేష్ అనుకోండి మీ పేరు. రమేష్‌లో ఒక 4 లెటర్స్ ఉంటాయి కదా! స్టార్టింగ్ 4 అక్షరాలు. 4 అక్షరాలు ఇక్కడ మీరు చూడొచ్చు RAME అని చెప్పేసి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా! మీ ఇయర్ అయితే మీ యొక్క సంవత్సరం ఉంటుందో మీ ఇయర్ అనేది సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇయర్ అనుకోండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏం ఇయర్ అంటే 2001 అనుకోండి. 1 అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మీ నేమ్‌లో ఒక 4 అక్షరాలు ఉంటాయి కదా! RAME అని. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో 2001 అని చెప్పేసి ఉంటుంది కదా! అక్కడైతే పాస్వర్డ్ ఏమవుతుందంటే సింపుల్‌గా మీ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క నేమ్‌లో ఒక 4 అక్షరాలు స్టార్టింగ్ 4 అక్షరాలు అవి కూడా క్యాపిటల్ ఏబీసీలో రాసుకోవాలి. ఆ తర్వాత మీరు చూడవచ్చుగా 2001 అని చెప్పేసి ఉంది కదా! అది మీ డేట్ ఆఫ్ ఇయర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే నా పేరైతే రాజు అన్నమాట. నేను సింపుల్‌గా అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. మీరు చూడవచ్చు. నా పేరు రాజు అన్నమాట. నేను సింపుల్‌గా అయితే ఇక్కడ క్యాపిటల్‌లో ఇక్కడ నా పేరు ఎంటర్ చేస్తాను. ఆ తర్వాత నా ఇయర్ ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇయర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఓపెన్ పై క్లిక్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను ఎలా ఓపెన్ పై క్లిక్ చేస్తానో మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. నేను ఓపెన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిందన్నమాట. డౌన్లోడ్ అంటే నా ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయిందన్నమాట. ఈ విధంగా మీరైతే మీ మొబైల్‌లో మీ ఆధార్ కార్డ్‌ని అయితే చాలా సింపుల్‌గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా అడిగితే మాత్రం ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అనేది చూపించవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మీ మొబైల్‌లో మీరు చాలా సింపుల్‌గా అండ్ చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీకైతే ఈ వీడియో కంపల్సరీగా నచ్చిందనుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో పాటు షేర్ చేయండి. మన ఛానల్‌లోకి ఫస్ట్ టైం వచ్చినట్టు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. ఇంకపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కమెంట్ సెక్షన్‌లో అడగవచ్చు. ఫ్రెండ్స్ మనమైతే కలుసుకుందాం మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో. జై హింద్.